సైలెన్స్ ప్లీజ్. సార్ ఓకే సార్. పత్రికా స్వేచ్ఛ అంటూ మితిమీరి అసభ్యమైన ఉపమానాలతో వారి నోటుకొచ్చిన భాషతో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మావిగారిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఏదైతే అమరావతి అనే అంశం ఏదైతుందో ఆ నేపథ్యంలో మీరు వచ్చి గిరిగీసుకొని పరిధి నిర్ణయించుకొని సాధ్యం కాని అంశాలను మీరు చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా చేస్తే ఆ ప్రాంతం కూడా బాగుపడుతుంది కానీ ఆయన వచ్చి వ్యాఖ్యానిస్తే ఒక పత్రిక, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు వీకెండ్ కామెంట్స్ అని ఒక శీర్షికను ఎప్పటి నుంచో పెడుతూ చిలక పలుకులు పలుకుతూ వారికి నచ్చిన ఆలోచన వారు చెప్పడం అనేది పరిపూర్ణంగా చూస్తూనే ఉన్నాం. కానీ అది పరాకాష్ఠకు చేరిపోయింది. నిన్నటి రోజున వాటి మీద కామెంట్స్ చేస్తూ వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి మా పార్టీలో ఉన్న నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి భార్యల్ని ఏ విధంగా ఆయన దూషించారో, ఏ విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారో ఈ సభ్య సమాజంలో మన సాంప్రదాయాల్లో, మన కుటుంబ సాంప్రదాయాల్లో ఆ వ్యాఖ్యల్ని ఏ ఒక్కరైనా అంగీకరిస్తారా అని మాటగా నేను ప్రశ్నిస్తున్నాను. ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ నేపథ్యంలో మా నాయకులు, మా పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, ఎన్నుకోబడిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వారితో పాటు క్రియాశీల కార్యకర్తలు ఇవాళ హైదరాబాద్లో ఆ ఆఫీస్ ముందు వారు దీన్ని మీద క్షమాపణ చెప్పాలి, ఉపసంహరించుకోవాలి, మళ్ళీ పునరావృతం కాకూడదని వాళ్ళు ధర్నా చేస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడేటట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి తనయుడు, ఉప ముఖ్యమంత్రి వారి కన్నులు చూస్తే చాలా శోచనీయం. కేవలం ఖండిస్తున్న మాటనండి. వారితో కన్ను ప్రజాస్వామ్యం మీద వచ్చి యుద్ధం అంటారు. ఏం చంద్రబాబు నాయుడు గారు వారు మాట్లాడిన పలుకుల ముందు మీరు ఖండించవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్యంలో ఉందా లేదా? మీరు నిజంగా సాంప్రదాయాన్ని మీరు గౌరవించిన వాళ్ళైతే, అంటే నా ఇంట్లోకి వస్తూ ఒకటి, పడింట్లోకి ఒకటి, పక్కింట్లోకి వస్తూ ఒకట, ఏమిటి మీ ద్వంద్వైఖరి? అన్న మాటలు అన్నిటిగా ఆపాదించుకొని లేనిపోయిన సృష్టించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత హంగామా చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కదా. దాన్ని ఎవరు సమర్థించదు కదా. ఈరోజు సాక్షాత్తు
మరి ఆ పత్రిక అధిపతి మాట్లాడిన మాటల్ని మరి మీరు ఖండించవలసిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాంప్రదాయం కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు? తిరిగి పైపెచ్చు మీరు వచ్చి ప్రజాస్వామ్యం మీద దాడి అంటారా? మీ కొడుకు వచ్చి మా ఇంటికి ఎంత దూరం మీ ఇంటికి ఎంత దూరం అని చెప్పి అని బెదిరిస్తారా? ఏంటిది? మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన వరకు వస్తారు, వచ్చి ఆయన ధర్నా చేస్తాడు వెళ్ళి అదే ఆఫీసులో ముందు కూర్చొని. ఇప్పుడు వచ్చి దాన్ని ఖండించవలసిన అవసరం లేకుండా తిరిగి ఇవాళ చేయడం తప్పుని అంటాడు. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ? భార్యలకి మరి తోడబుట్టిన చెల్లికి మరి లేదా వ్యత్యాసం? ఏం మాటలు? అదే ఉపమానం. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇదా? ఇది న్యాయమా? తిరిగి పైపెచ్చు దాన్ని విత్డ్రా చేసుకోకుండా జరిగిన తప్పును ఒప్పుకోకుండా తిరిగి సమర్థించుకుంటూ ఈ సోకాల్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చే ఖండనలా ఎక్కడ? ఏంటిది? ఇది తప్పు అనిపించలేదు, సిగ్గు అనిపించలేదు మనకి. అసలు మాట్లాడడానికే బాగలేదు కదా ఆ భాషని. ఈ పార్టీ అభిప్రాయం మీది, మా పార్టీ అభిప్రాయం మాది. ఎస్, మళ్ళీ చెప్తున్నాం. ఆ ప్రాంతం వచ్చి అభివృద్ధి చెందితే బాగుండు, దాన్ని కూడా రాజధాని పరిధిలోకి తీసుకొస్తే బాగున్నది మా పార్టీ అభిప్రాయం. తప్పేంటి? అంటే అభిప్రాయాలు రెండు మాటలు నువ్వేం చెప్తే దానికి వచ్చి తానా అంటే తందానని వెనక చెప్పడానికి మేమేమైనా వస్తాసా? పోనీ నువ్వేమి మంచి చెప్తే మంచి చేయడానికి ఏం చేసావు నువ్వు? రైతుని మప్పెట్టడం కాదు అది. అమాయకుల తాలూకా ఆస్తులతో ఆటాడుకుంటూ మీ అవినీతి పరిపాలన కోసం ఇవాళ ఆ కార్యక్రమం చేయట్లేదా? ఏంటిది? ఏమవుతుందో అర్థం అవట్లే, ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఏదో ఒక డైవర్షన్. ఇప్పుడు వచ్చి మేము చెప్పాం, విశాఖపట్నంలో వచ్చి గీతంలో సొంతంగా నీ కుటుంబ సభ్యులే సుమారు 5,000 కోట్ల భూములు ఇచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, కట్టాలు అవుతున్నాయని దాని మీద ఏమైనా తెలియదు, కానీ దాని మీద ఆలోచన ఉందా? ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? పైపెచ్చు ఏంటిది? ఎవరో మీ తాలూకా తాటాకు చెప్పులు కుందేలు బెదరచ్చాడు, కానీ ఇవాళ ఈ పార్టీ బెదరదు. చూశాను ఇవాళ, ఇప్పుడు టీవీలో చూస్తుంటే అల్లరి మొగ్గులు, రౌడీ గ్యాంగు, వాళ్ళ మంత్రులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, శాసనసభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, ఎమ్మెల్సీలకు వచ్చి శాసనమండలి సభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, వాడు తలగా అదే మాట్లాడతారు. మీకు అదే కనిపిస్తుంది. శాంతియుతంగా చట్టాన్ని చేతితో చూసుకుంటూ దాని మీద మీరు వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగం చేయండి అంటే నువ్వు ఒక పరిణితి చెందిన నాయకుడివి అయితే, వయసు మీరిన నాయకుడివి అయితే
ప్రజాస్వామ్యాన్ని చూడైతే లేదు 4వ స్తంభమైన మీడియాని తాలూకా స్వతంత్రాన్ని మీరు పరిరక్షిద్దామంటే ఆలోచించండి. మీరు మాట్లాడిన తప్పు దానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఏం చంద్రబాబు నాయుడు గారు అవి మానేసి తిరిగి సమర్థించుకుంటే అంటే ఏం మెసేజ్ ఇస్తాను మీరు? మళ్ళీ వచ్చి ఎవరైనా మహిళల కోసం మాట్లాడితే ఆఖరి రోజు ఇది ఆఖరి రోజు మీకు ఏంటి ఆఖరి రోజు? రోజుకో హత్య, రోజుకో మానవంగం, రోజుకో కార్యక్రమం జరుగుతుంటే చూసిన నాదుల్లాగా చూసిన పాపాన్ని పోక దాన్ని ఒత్తాసు పలుకుతూ ఇలాంటి సాంప్రదాయాలకు వచ్చి మీరు ఒత్తాసు పలుకుతూ మళ్ళీ పరిపించి మాటలు విమర్శ అంటే ఒక విధానపరమైన విమర్శ ఉండాలి. ఒక విమర్శ ఒక కామెంట్ చేస్తే ఒక విధానపరమైన ఆలోచన ఉండాలి. ఆ విధంగా చేయండి. మా పార్టీ విధానం అది, మా పార్టీ ఆలోచన అది. ఈ రాష్ట్రంలో తాలూకా 5 కోట్ల మంది ప్రజలకి 40% ఓటు శాతం ఉన్న మా పార్టీ తాలూకా నిర్ణయం అది. అమరావతికి మీ వ్యతిరేకం కాదు, అమరావతితో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం. అక్కడ దోచేస్తున్నారు, 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టి దోపిడీ చేస్తున్నారు. కనీసం కొన్ని ఇదేళ్ళు పెట్టినా బాగున్నాం. సుదూరమైన ప్రాంతం 150 కిలోమీటర్ల ప్రాంతమైన ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాంక్షించే ఒక ఆలోచన ఉన్న పార్టీగా ఆయన దాని నాయకుడిగా ఆయన చెప్పారు. తప్పే ఉంది. అది అభిప్రాయాన్ని మేమందరం దాన్ని స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి అభిప్రాయాలు ఉండవా? ఏమి మీరేది 3,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టావు? అక్కడ ఏం చేసావు? ఇప్పుడు వచ్చి వారం రోజుల కింద నుంచి అడుగుతున్నాం కదా, ఇప్పుడు వచ్చి చెప్పారా మీ నాయకులు ఎవరన్నా? అక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఎక్కడో ఉన్న నాయకులు కానీ ఎవరైనా చెప్పారు దాని మీద? ఏం ఆలోచన? సమాధానం ఉండదు. ఏమనంటే ఓ 3-4 ఒత్తాసు పలుకుతున్నాయి, మనం ఏం చెప్తే గ్రామ్ ఫోన్ రికార్డు లాగా అదే వేస్తారు కాబట్టి ఏదైనా చెబుతుంది అనుకుంటున్నారు. ఏంటిది? లేకుండా చాలా తప్పు. వాళ్ళు అందుకే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వారు మాట్లాడిన మాటల్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాటి మీద ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ, ముఖ్యమంత్రి గారు తనయుడు సమర్థిస్తూ, ఉప ముఖ్యమంత్రి సమర్థిస్తున్న నేపథ్యాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఇదే మీ సంస్కృతి, ఇదే మీ సాంప్రదాయం. మీరే ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న కొంచెం పౌరులకు వచ్చిన నాయకులా మీరు? పరిపాలకులా? మా దౌర్భాగ్యానికి దాన్ని ఖండిస్తూ మీ విధానం మీరు చెప్పండి, మీ ఆలోచన మీరు చెప్పండి. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి కదా, చెప్పండి. లేకపోతే వ్యక్తిగతంగా మమ్మల్ని వచ్చి అవమానపరిచి మాట్లాడుతాయంటే మాట్లాడండి, మీకు వచ్చిన భాషతో, మీకు వచ్చిన భాషలో పార్టీ పరంగా. కానీ ఇంట్లో ఉన్న మహిళలనా? ఇదా లేక మొత్తంగా ఏంటండి ఇది? ఓ పక్క వచ్చి కూటమిలో కేంద్రంలో వచ్చి 33% రిజర్వేషన్ ఇవ్వడానికి వచ్చి ఓ పక్క వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే
అదే కూటమి ఉన్న ఈ నాయకులు వచ్చి వాళ్ళు ఏ రకంగా కించపరుస్తున్నారో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి. మా దౌర్భాగ్యం వచ్చి అదొక కూటమి. ఏంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మనం చెప్పాను, ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉందా? అప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి పేదవాడు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాడు రాష్ట్రంలో, దాని గురించి ఏమైనా మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా ట్రీట్ ఇచ్చి ఏదైనా దాని మాట్లాడారా? ఏం చేస్తారండి? ఆరోగ్య మంత్రి గారు మీరు వెళ్ళి వాళ్ళతో చర్చించి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పడం చూసామా టీవీల్లో, పేపర్లో. మళ్ళీ ఆరోగ్య మంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు తోకలాగా ఆయన ఒక స్టేట్మెంటు ఏంటి ఖండిస్తారు? పంట గిట్టుబాటు లేక బాధపడుతుంటే వ్యవసాయ మంత్రి వారొకటి అసలు విషయం వదిలేసి అంటే మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10th క్లాస్ పరీక్షల్లో వచ్చి పరీక్షలు రాసినప్పుడు పేపరు దీంట్లో ఒక అందులో ఉన్న లోపాలని అందరింటిని చేసి పర్యవేక్షించి పట్టుకొని వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్న నేపథ్యం. ఇప్పుడు ఏ రకంగా ఉంది విద్యా వ్యవస్థ చెప్పండి? పేపర్లే సరిగ్గా ఇవ్వట్లేదు. గత సంవత్సరం దుద్దుని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఏ రకమైన ఇబ్బంది వచ్చో చూసాం. ఏ రకంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ రకంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుందో చూస్తున్నాం. సిబిఎస్ సిలబస్ వచ్చి ప్రభుత్వ కళాశాల చదువుకోవడానికి ఎంత దూరమైందో చూస్తున్నాం. అది మేము పొరపట్టండి. రోజు బుళ్ళో వచ్చేసి మమ్మల్ని వచ్చి అది కాదని మమ్మల్ని మాట్లాడడం కాదు, పనిచేయచ్చుమటండి. ఏదైనా సరే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం ఇవాళ ఈ అంశం పట్ల వారు మాట్లాడిన తీరుని పూర్తిగా ఖండిస్తున్నాం, ఆక్షేపణ తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం పద్ధతి కాదని చెప్తున్నాం. ఏబిఎన్ వాళ్ళు ఆంధ్రజ్యోతి కూడా పత్రిక స్వేచ్ఛ ఉందని చెప్పని మరి ఏ హోందాతనంతో విమర్శలకి మేము ఒప్పుకుంటాం. ఏ సమస్య అయినా సరే, అంతేగాని మాట్లాడలేని భాషతోని పలకలేని ఆలోచనతోని వినడానికే ఇబ్బందికరంగా ఉన్న మాటలతోని దయచేసి ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పని మనం చేస్తూ ఖండిస్తూ, అందుకే ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుని ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. దాన్ని మిత్రులు చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కార్యక్రమం జరగకూడదు. జరిగిందాన్ని ఆలోచించి ఆత్మపరిచయం చేసుకొని జరిగిందని మళ్ళీ ఇంకోసారి జరగనని చెప్పాలని ముందే చెప్పాను కదా నేను. తప్పు కాదు, అది ముందతాన్ని ప్రార్థిస్తుంది. ఒకవేళ నోరు జారితే ఏమీ లేని దానికి ఎవడో మా పార్టీలు లేని దానికి చేస్తేనే ఆ సాక్షి ఆ పేపర్ మీదకి వెళ్ళి దాని మీద దాడి చేశారు కదా అందరూ. సాక్షి ఆ పేపర్ మీద పెట్టారు కదా. మరి ఇవాళ దీనికేంటి? అందరూ కదా, ఇది ఒకరు జరిగింది ఒక జరిగినది నిప్పెట్టారు కానీ దాన్ని వచ్చి నేను ఇప్పుడు ఉదహరించను. కానీ ఇది సాంప్రదాయం కాదు ఇలాంటి కార్యక్రమాలు. ఇది ఇలాంటి పలుకులు, ఇలాంటి చెలక పలుకులు, అది నేను చెప్తుంది. పత్రికా స్వేచ్ఛ మీద మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో కూడా కొన్ని
ఛానల్ బ్యాన్ చేశారు, రాకుండా కూడా చేశారు. అది మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు మాట్లాడండి, అప్పుడు పత్రికా స్వేచ్ఛ నువ్వు అప్పుడు నన్ను అడగలే, అడిగితే అప్పుడు చెప్పవండి నా అభిప్రాయం. ఇప్పుడు కానీ ఇప్పుడు పెట్టదా నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెడుతున్నాను. 30 సంవత్సరాలు బట్టి పత్రికలతో దగ్గరికి ఉన్నాను. నేను ఎప్పుడు దూరంగా లేను. అప్పుడు చెప్పేవాడిని నా అభిప్రాయాన్ని. ఇప్పుడు కూడా టీవీలో వేస్తే ఎన్ని ఛానల్ వస్తాయి చూడండి. అడిగానా ఈ ఛానల్ వచ్చింది, ఈ ఛానల్ రాలేదు. మీరు ఛానల్లో వచ్చి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సాక్షిని ఆపారా, ఎందుకు ఆపారు, ఎన్టీవీని ఆపారు, ఎందుకు ఆపారు, టీవీ పైన ఆపారు, కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఆపారని అడగట్లేదు. మీరు ఇచ్చిన ఛానల్లో ఏ భాషను మాడుతున్నారు, ఏ విధంగా మీరు ఉపమానాలు ఇస్తున్నారు, ఏ విధంగా మహిళా గౌరవాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మీరు కించపరిచి మన మనోభావాల్ని ఏ విధంగా మీరు మీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం చంద్రబాబు నాయుడు కంట్రీలోనో లేకపోతే వాళ్ళ కుమారుడి కంట్రీలోనో లేకపోతే ఉపమంత్రి కంట్రీలోనో ఆనందం చూడడానికి మీరు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడుతున్నాం. అది మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నాం. 2019లో వివేకానంద హత్య టైంలో కూడా నారసాది రక్త చరిత్రను రాశారు. అప్పుడు పత్రికా స్వేచ్ఛ ఏమైంది అప్పుడు అనేది కొంతమంది టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ప్రశ్నించినా ఎవరైనా ఎవరు ఏది చేసినా తప్పుని తప్పు కింద చెప్తాం తప్ప తప్పును ఒప్పు కింద చెప్పాం. అప్పుడు ఆలోచన లేదు కదా, అడగండి వెళ్ళి ఆ బుద్ధి. అడగకపోతే ఏం చేయమంటారు ఇది ఏమండి అప్పుడు చేయలేదంటే ఏం మాట్లాడారు నాయకులు. నేను ఎప్పుడు ఒక తుఫానం పెట్టుకోను. ఇక ఆడు ఎరగనాడికప్పుడు అతను ఎరగనాడికప్పుడు నేను కంటాను, లేకపోతే ఆయనలా మాట్లాడి నేను మాట్లాడతాను ఇప్పుడు అన్నాం. మీరు మీ జ్ఞాపకం ఉందో లేదో, నేను ఒకరితో పోల్చుకోను. కానీ ఆ సాంప్రదాయం కాదు. ఏం మాట్లాడో చరిత్ర తీసుకుంటే చరిత్ర చెప్తుంది. ఏ పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడారు, నాయకులు ఏ రకంగా మాట్లాడారు తీసుకుంటూ చెప్తుంది. నేను ఆ కంపారిజన్కి వెళ్ళను. ఇప్పుడు నాకు అలవాట్లేదు. వాడు చేశారు కదా నేను చేసి తప్పేటి అని ఆ మాట నేను మాట్లాడను. కానీ తప్పు ఇది. అంశాలు ఏ అంశం వచ్చినా ఆ అంశం వరకే. నువ్వు వచ్చి చొక్కాలు ఇప్పుకెళ్తేనే అందులో ఆయన చొక్కా ఇప్పుకెళ్ళి నేను ఇప్పుకెళ్ళి తప్పు పెట్టానంటే తప్పు కాదు. తప్పే ఉపమానం ఏంటి మాట్లాడదా, ఏది అవసరమో ఏది అవసరం కాదో మాట్లాడుకోవాలా. ఇదే ఉపమానం దొరికిందండి భార్యకిను చెరికిను అదొకటే కంపారిజన్ కరెక్ట్గా చెప్పండి. మన సాంప్రదాయం ఒప్పుకుందా, మన హిందూ 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 అని అనుకున్న మరి మా మంత్రులు మరి సనాతన ధర్మం, మరి హిందూ తత్వం ఏంటి, మరి భారతీయ జనతా పార్టీ మంత్రులు మరి ఏ విధంగా సమర్థిస్తున్నారండి దీన్ని? ఏంటి నీకు ఒకటి తెలుసా, చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఎవరు తిట్టలేదు. ఇప్పుడు కూడా రికార్డు, ఇది రికార్డు. నేను చూడలేదు, ఏంటివా నేను వినలేదు. వింటే రికార్డులో ఉంటుంది కదా, ఉంటే మైక్లో ఉంటుంది కదా. ఆ రోజు చెప్పాను, మొన్న కూడా కౌన్సిల్లో వస్తే చెప్పాను. అయినప్పటికీ ఎవరినైనా తల్లే మహా తల్లే మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడిన వాళ్ళని క్షమించేది లేదు అని చెప్పాము లేదా? చెప్పాము లేదా చెప్పండి. మన అంబటి రాంబాబు వచ్చి అంటే అతను వచ్చి ఇంటికి వెళ్ళి పర్వతం చేసి అంటే తప్పు నేను మాట్లాడకూడదు వయసుకి అని చెప్తే ఇంకో లేడీ ఏం మాట్లాడిందో చూసాం కదా. మరి వారి అమ్మగారి గురించి ఏం మాట్లాడిందో చూసాం కదా. ఆ రోజు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? అదే ఇన్సిడెంట్లో అదే నిమిషంలో నీకు అంటుందంటావా? ఎవరు ఏం మాట్లాడారు, ఏం మాట చెప్పండి. ఇప్పుడు డిస్కషన్ వద్దు. ఇగో ఈ ఛానల్లో ఆ డిస్కషన్ మంచిది కాదు. కానీ ఇప్పుడు ఆ చర్చ మంచిది కాదని తర్వాత మాట్లాడతాం. కానీ ఎక్కడ తప్పు ఉందో చెప్పండి. తప్పు నెలలు అంతవరకు ఎందుకది?
సార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మధ్యలో కదా పవన్ కళ్యాణ్ తల్లి గురించి కూడా గతంలో అనేక రకాల ఆ టైంలో సరే నేను దానికి వెళ్ళాలని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళు కుటుంబ సభ్యులుగా మాట్లాడారని, ఆయన వెళ్ళి ధర్నా చేశాడని, లేదు హిందూ పేపర్ ముందుకు వెళ్ళి అక్కడ ధర్నా చేశారని నేను వాటికి వెళ్ళను. మీరు వెళ్ళలేదు గతంలో వాళ్ళు అది అలాంటి ప్రక్రియలు ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటాం. నేను దాని గురించి మాట్లాడను. అది కంపారిజన్ అయితే అది వాళ్ళు చేసుకోవాలి. ఆ వ్యక్తులు వాళ్ళు మాట్లాడడం తప్పు కదా. అందుకే నిన్న మొన్న ఒక పబ్లిక్ మీటింగ్ చెప్పాను, పొగడం వచ్చి ఎవరైనా పొగుడు పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు పొగుడు పర్వాలేదు, ఇంద్రుడు చంద్రుడు ఏమైనా పొగుడు పర్వాలేదు, కానీ విమర్శించే ముందు మాత్రం ఆలోచించుకొని విమర్శించాలి. ఆలోచించుకోకపోతే అది వడ్డీతో కలిసి మళ్ళీ మనకే వస్తుంది. ఆ రోజు మాట్లాడిన ఇప్పుడు మీ సోకాలు మీరు చెప్తున్నారు కదా, అది ఏ పార్టీ అయినా మరి వస్తున్నాయి కదా డిస్కషన్లోకి. ఏది మాకే రాలేదు. మీరు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఈయన ఎత్తలేదా అంతే. అవి అందుకే ఆ రోజు మాట్లాడకూడదు అని చెప్పాను. నేను నా గురించి అన్నానా? ఏం మాట్లాడుతాండి, వద్దని మాట్లాడుతానని చెప్పింది. ఎవరు మాట్లాడి చెప్తారన్నా? వైసీపీయా, టీడీపీయా, లేకపోతే ఇది ఈ జనసేన, లేకపోతే బీజేపీయా? ఎవరు మాట్లాడినా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది అప్పుడు చెప్పాను కాబట్టి ఇవాళ వచ్చే మీ వాళ్ళు రాశాడా, మీ వాడు రాశాడా చెప్పు, అనుమానం నా తప్పు కాదు, అనుమానం రేపు ఉదయం మళ్ళీ. అందుకే రేపు ఉదయం వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న మా నాయకులందరూ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఉన్న దీని మీద క్షమాపణ చెప్పాలని, ఇది యుద్ధాలు చేయాలని, మన సాంప్రదాయాల్ని గౌరవించాలని రేపు నిరసన తెలియచేయాలి ఏబిఎన్ తాలూకా సంస్థల ముందని పార్టీ నిర్ణయించింది శాంతియుతంగా. అదా అక్కడ అడిగిన చెప్తాం, అప్పుడు మా టీవీ కూడా చెప్తాం. అక్కడ అడగండి, తప్పే ఉంది. రేపు అక్కడ ప్రశ్న పెడతారు కదా, అడగండి, అప్పుడు చెప్తారు. ఓకేనా? ఇంకేం చెప్తారో అడగండి. ఈ రెండో పర్సన్ గురించి ఇప్పుడు వచ్చింది కదా, మన అధికారంలో ఉన్నప్పుడు ఆ 3 ప్రాంతాల గురించి జగన్ గారు కానీ మీరు కానీ ఎందుకు ఆలోచించలేదు? మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్ మిస్ అయ్యారు, మీరు మిస్ అయ్యారు, మిస్ అయ్యారు, మీరు లేరు. ఏదైతే అమరావతి అనే ప్రాంతాన్ని గిరిగేసుకుని కూర్చున్న ప్రాంతాల్లో అభివృద్ధి కంటే అవినీతికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. 2 లక్షల కోట్ల రూపాయలతో సాధ్యం కాని దాన్ని పెట్టి ఆ ప్రజలను మభ్యపెట్టి 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి వచ్చి అది చేస్తున్నారని చెప్తూ, ఎప్పుడైనా సరే ఎవరు ఇది చేస్తే బాగుండు అని చెప్తారో చెప్పరా చెప్పండి? అది సాధ్యం కాకపోతే అక్కడ దోచిపోతే కనీసం ఇదేం చేస్తే ఆ డబ్బు వృధాగా ఆడికైనా ఖర్చు పెడితే బాగుండు కదా అని ఎవరైనా చెప్తారో చెప్పరా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అది చెప్పారు, తప్పే ఉంది. దానికి సంబంధిస్తూ మా నాయకులు అదే మాట్లాడారు, తప్పే ఉంది. ఏదో చెప్పి మాట్లాడినట్టు, అసభ్యం మాట్లాడినట్టు, ఏదేదో బూతు మాట్లాడినట్టు, అసలు మీ ఆలోచన అర్థం అవ్వట్లేదు. ఏంటి బుల్లు అంటే మీ బుర్రలో ఉండేది ఏంటది మేము మాట్లాడాలా? ఏంటి ఏం మాట్లాడారు చెప్పండి? ఆ ప్రాంతం కూడా బాగు చేయడం అంటే తప్ప మాది? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు చెప్పండి? మీరు అడగండి, మీ రాత్రికి మీ టీవీల్లో అన్నింటిలో వేయండి. సత్యబాబు గారు 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారో. ఖర్చుల్లో 3 భాగాలు ఉంటాయి. 1 అడ్వాన్స్ ఇచ్చింది, 2 యాక్చువల్గా పని చేయడానికి బిల్లు,
ఎంబుక్ రికార్డ్ ఇచ్చింది, 3 పాత బకాయిలు ఇచ్చింది. చెప్పండి 2 సంవత్సరాల ఎంత పెట్టారు? 3,20 లక్షలు రాష్ట్రం అప్పు తీసుకొచ్చారు కదా, 3,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. అదే సిఆర్డిఏ పేరుని వచ్చి సుమారు 55 కోట్లు, 55,000 కోట్లు, 60,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు కదా. చెప్పండి, అది చెప్పండి. ఓ ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత పార్టీగా నేను అడుగుతున్నా, చెప్పండి ఎందుకు ఈ కోపం వస్తుంది? ఏంటిది? అది చెప్పరు. ఎంతసేపు తిరిగి అంటే ఇప్పుడు వచ్చి అంటే కోపం మీకు మాగానంటే మచిలీపట్నం, విజయవాడ ఎందుకు కోపం? ఆ గుంటూరు పోనీ ఇంతెందుకు? అమరావతి ఆ మ్యాప్ మొన్న చూసాను, మ్యాప్ ఏ జిల్లాలో ఉంది? అదో జిల్లా, అదో సపరేట్ అమరావతిని పెట్టారు కదా, గుంటూరు జిల్లాలో భాగమే కదా, అంతే కదా. ఏంటిది? ఏం మాట్లాడతారో, రోజుకో మాట్లాడతారు ఇష్టారాజ్యంగా అంటూ తీసుకొచ్చి భార్యని చెరికి ఒక సాంప్రదాయాన్ని లేనిపోయి అసభ్య మాటల నుంచి అంటగడతారు. ఇవి ఎక్కడికి వస్తున్నాయి? ఇవి ఎందుకు? చూడు సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు, ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం చెప్తున్నారో అప్పుడు అది చేయకుండా 3 రాజధానులు అని చెప్పి అక్కడ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, మా ప్రాధాన్యత అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా మచిలీపట్నం పోర్టుకి వచ్చి స్టార్ట్ చేసి పనులు త్వరితగతిగా అవ్వాలని ల్యాండ్ అక్విజిషన్ ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే మూలపట్నం పోర్టుని చేస్తాం, అలాగే వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని చేసాం, అలాగే మీకు రాయలసీమలో కావాల్సిన ప్రాజెక్టులు కూడా అక్కడ ప్రారంభించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం అనుకున్నాం. తప్పే ఉంది ఉంది అప్పుడు వచ్చి ఇక్కడ అందుకని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడదాం అనుకున్నాం. ఓడిపోతే పెట్లు మాత్రాలు ఓడిపోయామో, లేదా ఓట్లు అర్ధరాత్రి వచ్చి 12 గంటలకు వచ్చి ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వేసినట్టుగా ఓడిపోయాము. మన ఆర్థిక మంత్రి గారి భర్త, భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త, అదే మీరు చెప్తున్నారు కానీ మీకు తెలియదు, ఆర్థిక మంత్రి భర్త వారు చెప్పినట్లు మీరు చేశారు. ఎవరు తెలుసు? చెన్నైని కాదు కదా, భారతదేశ ఆర్థిక మంత్రి గారి భర్త కదా. మేమేమి దానికి అమరావతి గురించి మాట్లాడలేదు కదా, మీరు ఓడిపోయిన దాని గురించి మాట్లాడింది. నేను అమరావతి మేము వ్యతిరేకం కాదన్నా కదా, అమరావతి అవినీతికి వ్యతిరేకం చెప్తున్నా కదా. అమరావతి నుంచి ఈ 2 సంవత్సరాలు ఇంకో మిగిలిన 3 సంవత్సరాలు ఆ 2 లక్షలు ఖర్చు పెట్టివ్వండి. ఎవరు కాదన్నారు? ఎందుకు 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 ఏంటి? నేను మాట్లాడిన భాషలో నేనేం ఆలోచన చేయను, నాకు క్లారిటీ ఉంది, నాకు ఆలోచన ఉంది. నువ్వు ఏ విషయం ఒకటి క్లారిటీ కొడుకు, నువ్వు క్లారిటీ చెప్తాను. నువ్వు క్లారిటీ కొడుకు, క్లారిటీ చెప్తాను. టీడీపీ సోషల్ మీడియాలో అసలు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు మీరు ఎప్పుడో చెప్పాడు మా చంద్రబాబు అంటున్నాడు. మళ్ళీ అంటే ఆల్రెడీ లైన్కి వస్తున్నారు. మీరు మాట్లాడిన దాన్ని బట్టి అమరావతి కాదు వేరే అని అన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరన్నారు? మీరు మీ మనసులో ఉందాన్ని ఎదురుమనితో ఏం చెప్పిస్తారు మీరు? నేనేం చెప్తాను, ఏదైతే 2 లక్షల కోట్ల పెట్టుబడి 5 సంవత్సరాల్లో నిస్వార్థంగా మీరు కానీ రాజధాని దృష్టిలో పెట్టుకొని అమరావతి రాజధాని ఏ రకంగా అయితే మీరు
అవసరం లేని దాన్ని అవసరం అని చెప్పి మీరు అక్కడ లోక్సభలో రాష్ట్రం పలుకుని చేశారో ఆ రకంగా కొత్త పెట్టండి, చేయండి, స్పీడ్ చేయండి వర్క్లు. ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను. నేను కాదు అడగను, నా సంగతి పోతే పక్కన పెట్టండి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చెప్పాడు 3 రోజుల కింద ప్రెస్ మీట్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇది రివ్యూ మీట్ పెట్టి ఏం చెప్పాడు? ఏమయ్యా సంస్థలు మీరు చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? కాలిపి ఎందుకు కాలిపి అక్కడ ఎప్పుడేం చూసామా? టాటా గిల్లు కాలిపోవడం చూసాం, కానీ వైర్లు కాలిపోవడం, ఇనుము కాలిపోవడం, ఐరన్ కాలిపోవడం, మెటీరియల్ కాలిపోవడం ఎప్పుడైనా చూసామండి? చూద్దాం, కానీ ఎక్కడో రేర్ కేసులు, అలాంటిది ఫ్రీక్వెంట్. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఆలోచించుకోండి. మీరు సామాన్య పౌరుల మీరు మీడియాను కాకుండా అదే అడిగాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి అది. అచ్చా అదో అంటే 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 చంద్రబాబు అంటే అంత మేధావులు చూసుకుని ఆలీలు కలిసి ఎంత మేధావులు. నేనైతే ఆపాదిస్తున్నాను, ఇది పెద్ద కుంభకోణం, ఇది దోపిడీ కోసమే జరుగుతున్న కార్యక్రమాలు, అధికారంలో నాయకులు కాంట్రాక్టులు అందరూ కుమ్మక్కై చేస్తున్న చర్యలని ఆపాదిస్తాను. ఏంటి అది నేను ఆపాదిస్తుంది అంతా ప్రజల తాలూకా అనుమానమే. ఏమో చెప్పాలి మరి వాళ్ళ నాయకులే. ఇంకో ఇది గీతం దోపిడీ చూస్తున్నాం కదా, కదండి. గీతంలోనూ 5,000 కోట్ల భూమిని వచ్చి దోచి తిరిగి అక్కడ వచ్చి బోర్డులు తీసి ఏది జిఎంసీ దీన్నో రెవెన్యూ పెట్టిన బోర్డులు తీసి వాళ్ళు కడుతూ చోద్యం చూస్తారుగా. రేపటి మళ్ళీ పోరాటం చేస్తాం దాని మీద. ఏది జాగ్రత్త మీద దాస్తారు కదా అంతవరకు దాన్ని జాగ్రత్త చూసుకుంటే పని ఆ పని ఉంటుంది. దాస్తాం కదా జాగ్రత్తగా. మరి మాకు తెలియదు అది, ఎన్నోసార్లు చెప్పాం. అది వచ్చి ఒక రాష్ట్రపతి భవనం కిందో విడిది కిందో, కేంద్ర మంత్రి విడిది కిందో, గవర్నర్ విడిది కిందో, లేదు అంటే డిస్ట్రిక్ట్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తే దానికి ఎంతో మెయిన్గా ఉంటుంది. పెట్టిన రెవెన్యూ మీద బోర్డు డబుల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని ఎన్నోసార్లు ప్రెస్ మీట్ చెప్పాను నేను. ఒకసారి కాదు. పోనీ కమిటీ చేశారు, పోనీ కమిటీలో మమ్మల్ని మాట్లాడే వాళ్ళు కూడా వేసి మా సలహాలు కూడా తీసుకోవచ్చు కదా. అక్కడ చెప్తాను, ఇక్కడేం చెప్తాను. పోనీ అదపో మానేవచ్చు కదా. అది కాదండి, మేధావులు చేయండి తప్ప ప్రభుత్వం పెద్ద ఎన్నికబడిన వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటేనండి. మేము వద్దాం లేదు, మేమేం మేమే చొరబడాలని మాకు క్రెడిట్ చోరీ మాకు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలాగా క్రెడిట్ చోరీ మాకు అక్కర్లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టామని మేమే రీల్ తీసుకోక్కర్లేదు. ఒకటి ఎందుకు చెప్పండి, నాకు ఇంతమంది ఉన్నారు. ఇంకో 3-4 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. అవుదా చెప్పండి. కూటమి వచ్చేసి ఆలోచన వల్ల కృషి వల్ల అవుతుంది. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వం వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు దానికి ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చి 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, ఈ ప్రభుత్వం వచ్చి ఒక పర్మిషన్ తేలేదు దానికి, ఏది ఏ కార్యక్రమం చేయలేదు. కానీ ఇవాళ చెప్తానండి, అది ఎయిర్పోర్ట్కి దారి ఏది? బాబుపురం ఎయిర్పోర్ట్ దారి చెప్పండి, ఏ రోడ్ చెప్పండి, ఏమండి చెప్పండి. గుడిసోళ్ళ రామకృష్ణ గారు చెప్పండి, ఎయిర్పోర్ట్కి దారి చెప్పండి. అక్కడ ఇక్కడ నుంచి కూర్చుని దగ్గర నుంచి మన అందరూ కూర్చుని దగ్గర నుంచి
ఎయిర్పోర్ట్కి దారేది మనం కూర్చొని దగ్గర నుంచి రేపు అదే 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 పెడతాం రేపు అదే పెడతాం రేపు సబ్మిట్ చెప్తాం. వైసీపీ ఇంత పెట్టి ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ దాన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ కడితే దానికి దారే లేదు, ఇలా ఉంది ఈ పరిస్థితి అని చెప్తారు రేపు. ఎస్ చెప్తారు రేపు. సార్ ఆల్రెడీ మరి ఆ పార్టీ రెండు దారులు ఉన్నాయి కదా. ఎక్కడ హనుమంతవాక మీద ఉంది, మొన్నప్పుడు చూశాను సముద్రం నుంచి కూడా దారి వేస్తున్నాము. ఏది ఒక లాంచర్ పెడుతున్నాము, దాని నుంచి పెట్టి ఒక క్రూజ్ ద్వారా అటు నుంచి ఇటు అరగంటలు వెళ్ళిపోవచ్చు అని చెప్తే చూశాను పేపర్లో, ఈనాడులోను దీంట్లోనూ. అది దారే, సముద్రం పోయింది అది దారే కాదా? ఏంటండి ఇది? నాకు చేస్తే కృషి 2 సంవత్సరాలు అయ్యి కనీసం ఎయిర్పోర్ట్కి దారి వేయలేకపోయింది. దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాయి. ఈ ప్రతి వీళ్ళు వచ్చి మాట్లాడతారా? ఏదండి ఇలా మాట్లాడేది ఇవ్వండి పని మరి ఇది నొక్కికండి, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానోదయం రావాలని. అలాగే పర్వాలేదు. అయితే నేను అబద్ధం చెప్పండి. అది కూడా తెచ్చాను బాబు, తెచ్చాను. నేనే మంత్రిని అప్పుడు, నేను తెచ్చాను. ఏది గడ్కరీ గారు వస్తే గడ్కరీ గారితో శాంక్షన్ చేయించి ఆయనతో ప్రకటన చేయించి ఎయిర్పోర్ట్కి వచ్చి పెట్టి దానికి అనౌన్స్మెంట్ చేయించి అన్నీ చేసాము, అయిపోయింది. నేనే చేశాను, నేను అందులో భాగస్వామిని. నేను చెప్తాను కదా, నేను చెప్పిన ప్రతి మాట రికార్డు. నేను తప్పు మాట్లాడను, నా తప్పి మాట్లాడను, లేకపోతే ఎవరిని విమర్శించను, వ్యంగ్యంగా మాట్లాడను. చెప్పండి, నువ్వు అడిగా కదా, మీరు చేయొచ్చు కదా, మరి ఎయిర్పోర్ట్ దారి కూడా చేశాం కదా, చేసేయం. ఏది ఏంటి అడుగుతా, నువ్వు అడగా, అది మీరు అడగాల. ఏమండి ఎయిర్పోర్ట్కి వచ్చేప్పుడు అనౌన్స్మెంట్ చేయించారు కదా, నన్ను మంత్రి గారు చెప్పి వెళ్ళి అడగండి, చేయించారు కదా, మరి ఎందుకంటే అయిపోయింది ఇప్పుడు వచ్చి ఎయిర్పోర్ట్కి ఎందుకు చేయలేదు, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి అని మీరు అడగండి. నన్ను వాళ్ళు ఏం సంబంధం చెప్తే ఇప్పుడు నన్ను అడగండి, లేదంటే వాళ్ళు నన్ను పిలిచి అతను కూర్చోబెట్టి అడగండి. అదే శాసనమండలి వచ్చి అడగొచ్చు కదా, తప్పే ఉంది. ఏం శాసనమండలి అడగొచ్చు కదా, నేను అక్కడ ఉంటాను కదా, ఏం తప్పే ఉంది. ఆ మంత్రికి హక్కు ఉంది కదా, వచ్చే హక్కు లేకపోతే లేదు కదా. మంత్రికి వచ్చే అవకాశం ఉంది కదా. నేనంటే శాసనసభకి వెళ్ళలేను కానీ మంత్రులు రావచ్చు కదా శాసనమండలికి. ఏంటి కాఫీ తాగుతారా? ఏదో అడగండి, నేనేం అడగను, నేనే చెప్తాను కదా. మన అందరం కూర్చుని దగ్గర నుంచి అని చెప్పాను కదా. ఇది అవ్వచ్చు, విజయనగరం నుంచి కూడా అవ్వచ్చు, శ్రీకాకుళం నుంచి కూడా అవ్వచ్చు, ఎక్కడి నుంచి అవ్వచ్చు. నేను అడుగుతుంది, మీ ఎయిర్పోర్ట్లో వచ్చి మేము ఆరోజు అన్ని అంగంతో చేసాము, దారిలోకి వచ్చి శాంక్షన్ తీసుకొచ్చాము, కానీ ఎయిర్పోర్ట్ దారి ఇప్పుడు మరి రేపు ఆగస్టులో ఇనాగ్రేషన్ అయిపోద్ది. ఏంటి పరిస్థితి, ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? మొన్నగా బీజేపీ ఎమ్మెల్యే ఎక్కడ చూశాను, ఎక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి. ఎందుకు దాని మీద చూపెట్టలేదు? వీళ్ళు వచ్చారంట ఊరుగా క్రెడిట్ చోరీ, గూగుల్ తెచ్చాము మామ చెప్పాడు. ఏదో అదాని వాళ్ళు వచ్చి అంతకుముందు మేము చేసిన అన్నిటికీ సంతకాలన్నింటికి ఇప్పుడు వచ్చి వస్తారు. ఏం చెప్తారు? నన్ను ఏదో మంత్రి గారు వెళ్ళారు, ఎవరో ఇంకో మంత్రి గారు. అసలు నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే జోకు, అది ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఏమైనా డిలే చేస్తే దాన్ని అడగచ్చు. ఏది మూలపట్నం పోర్టుకి వెళ్ళానన్నా ఓకే, ఆ పనులు పరిశీలించారు ఓకే, అమ్మ అయ్యిందా లేదా లేట్ అయిపోతుంది అని మేము ఆపాదించాం కాబట్టి వెళ్ళి రివ్యూ చేశారు. చేసి వాస్తవాలు ఏంటో బయటకు చెప్పలేదు, కానీ లేదు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఈజ్ ఓకే, అంతేలే. ఎవరైనా సరే వెళ్ళి ఉన్న మా విషయాలు చెప్తారు, మంచి అయితే చెప్తారు, వాళ్ళు నష్టం వచ్చింది దాచేస్తారు, దాన్ని ఇంకోలా చెప్తారు. మరి నేను ఇక్కడ ముందు చెప్పిన బస్సు
నీకు ముందు చెప్పండి ఏంటి కానీ ఎయిర్పోర్ట్ మేము ఆపద్దు కదా, ఎయిర్పోర్ట్ పనులు స్పీడ్గా చేస్తారు కదా. అది చెప్పింది జాగ్రత్తగా చెప్పారు కానీ ఆగస్టుకి 3 నెలలు 4 నెలలు లేట్ అవుతుంది. కానీ అప్పటికి వాళ్ళ ల్యాండింగ్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కూడా ట్రైన్ కూడా వేశారు. కానీ దారేది దారి అడుగు. నిన్న మంత్రి గారు వెళ్ళి ఆ దారి గురించి మాట్లాడితే బాగుంది. ఇప్పుడు మీరు వచ్చి రేపు హైదరాబాద్ వెళ్ళాలా సార్, ఏ దారి లేకుండా ఆ మంత్రి గారు అక్కడికి ఏ దారిలో వెళ్ళారు? అడుగు మహమ్మద్ దారి వెళ్తాం ఇప్పుడు ఉంది దారి. ఇప్పుడు ఆ దారి వెళ్తే హైదరాబాద్ ఢిల్లీ కాదు, ఢిల్లీ 2 గంటలే. ఇంకో సిటీ ఉంది మన ఎయిర్పోర్ట్ దూరంగా ఉంది, ఇది కాశ్మీర్. ఆ ట్రాన్సిట్ శ్రీనగర్ అక్కడికి వెళ్ళిన అంత టైం పడుతుంది. ఎక్కడికి వెళ్ళేదా అంత లోపల సార్? ఎక్కడికి వెళ్ళే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి బాబుర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఢిల్లీ కంటే దూరం టైము. ఢిల్లీ అయితే ఇక్కడ నుంచి 2 గంటలు, ఇక్కడ నుంచి 1 అరగంట, అక్కడ నుంచి 2 గంటలు 2.5 గంటలు. మీటింగ్స్ అన్ని మారిపోతాయి. ఏంటి అంటాను ఆ 2:30 వచ్చి 3 తర్వాత అంత అవుద్ది. నేను విజయనగరం వచ్చినప్పుడు పూర్వం వచ్చినప్పుడు 50 నిమిషాల్లో వచ్చేవాడు. ఎందుకంటే కొద్ది ట్రాఫిక్ అప్పుడు తక్కువ ఉండేది. దాంతో వచ్చి మన అధికారపూర్వం కుకీ మన ఒకటి ఉండేది కాబట్టి ఆ కుకీల మీద వచ్చి కొద్దిగా సైడ్ ఇచ్చేవారు, కొద్ది స్పీడ్గా వచ్చేవారు. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావాలంటే 1:45 నిమిషాలు ఇది విజయనగరం నుంచి పడుతుంది. ఇప్పుడు బాగాపురం అంటే వైజాగ్ వాళ్ళు 2 గంటలు పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఫ్లైట్ 1 అరగంట ట్రాన్సిట్, మరి అక్కడ నుంచి గంట, అంటే మొత్తం అంతా 3.5 గంటలు. 3.5 గంటలు ఇక్కడ నుంచి ఏ డిస్టెన్స్కి వెళ్ళిపోవచ్చు ఇండియాలో ఉన్నాయి ఫ్లైట్లో. సార్ హైదరాబాద్ లో నేను ట్రైన్ బెటర్ ఉందా అన్న. ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు అలాగే అనుకున్నాను సార్. అందుకే అప్పుడు అవుట్డోర్ ప్యూర్గా ఎక్స్ప్రెస్ హైవే కట్టించాం, అప్పుడు కట్టించి అన్ని చేసాం, అన్ని మామూలు. ఎప్పుడో వస్తాయంటే కదా బాసు, ఆ పని పడవద్దు సమ్మిటం చేయాలా? ఈ పని చేస్తున్నప్పుడు ఈ పని చేయాలా? ఎప్పుడో రాను ఎవరు నవ్వుతాడు ఏమని ఆపండి తీయండి వస్తాయి ఇవన్నీ ఎందుకు? మీరు కన్విన్స్ చేయడం ప్రయత్నం చేయకండి, డిమాండ్ చేయడం ప్రయత్నం చేయండి.